హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గ్లాస్ కేక్ చేసుకుందాం. ఎగ్ ఇంకా పెరుగు లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో కేక్ తయారు చేసేద్దాం రండి. ముందుగా పావు కప్పు షుగర్ని 2 యాలకులతో పాటు మిక్సీలో వేసి మెత్తగా షుగర్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. మనం కేక్ని సూజీ రవ్వతో అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. పావు కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇందులోనే వేయండి. కాచి చల్లార్చిన పావు కప్పు పాలను కూడా మెల్లగా వేసి కలుపుకుంటూ, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బేకింగ్ సోడా వేసి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే కేక్ చాలా స్మూత్గా స్పాంజీగా వస్తుంది. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందే కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టి ప్రీహీట్ చేసుకుంటే ఈలోపు మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ఈ గ్యాప్లో కుక్కర్ హీట్ అయిపోతుంది. నేను కేక్ని గ్లాస్లో చేస్తున్నాను, సో గ్రీస్ చేసుకొని అందులో ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా 3/4 వేసుకోండి. నిండుగా వేసేకండి, కేక్ బయటికి పోతుంది. ఇలా 3/4 వరకు అన్ని గ్లాసెస్లో బ్యాటర్ని వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఒక్కొక్క గ్లాస్ని 1 by 1 పెట్టేసుకోండి. కుక్కర్కి గ్యాస్ కట్ ఇంకా విజిల్ లేకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 minutes వరకు కుక్ చేసుకోండి. 15 minutes తర్వాత ఇలా ఉంటుంది కేక్. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే టూత్పిక్తో ఒకసారి చూసుకొని ఇంకో 5 minutes వరకు కుక్ చేసుకోవచ్చు. నేను కేక్ని ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా వచ్చింది, స్పాంజీగా స్మూత్గా. నెక్స్ట్ వీడియోలో సూజీ రవ్వతో కేక్ చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి నివాసం 0000. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.